ఆదివార ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. అందరం ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనందరికీ తెలుసు, మట్టల ఆదివారం. ఏ ఆదివారం? అందరు చెప్పాలి. ఏ ఆదివారం? మట్టల ఆదివారం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ శ్రద్ధగా ఇక నా వైపు చూడాలి, ఎవరి కిందికి చూడొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవాది దేవుడై ఉండి పరలోకములో ఆయన ఈ భూలోకాన్ని చూసినప్పుడు మనుషులందరూ పాపము చేసి ఆ పాపము వలన వచ్చు జీతమైన మరణము అనగా రెండవ మరణం నరకానికి వెళ్తూ ఉన్నారు. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అని వాక్యం చెప్తా ఉంది. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో ఆయన తిరిగాడు. మనలాగానే ఆయన సంచరించాడు. అయితే అది లాస్ట్ జర్నీ. అందరిని అవన్నీ గమనించాలి. అది లాస్ట్ ప్రయాణం. అంతవరకు ఎన్నోసార్లు యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేములో అద్భుతాలు చేశాడు. యెరూషలేములో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. అయితే అది లాస్ట్ జర్నీ. ఇక బహిరంగముగా ఆయన ఆ యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత పాపుల చేత పట్టబడతాడు. ఇక తర్వాతకి కొరడ దెబ్బలు కొట్టబడతాడు. తర్వాతకి సిలువ వేయబడతాడు. అయితే ఆ లాస్ట్ జర్నీలో యేసు ప్రభువు ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేము పురవీధులన్నీ తిరుగుతూ ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భాన్ని గురించి మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు 4 సువార్తలలో ఈ మట్టల ఆదివారం సంబంధించినటువంటి వాక్యము సందేశము రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఒక గ్రామానికి వెళ్తూ, యెరూషలేములోనికి వెళ్తూ, ఇంకా వెళ్ళలేదు, వెళ్తే ఏమంటాడంటే తన 12 మంది శిష్యులను చూచి వారిలో 2 పిలిచి చెప్తున్నాడు, ఇదిగో శిష్యులారా, ఇదిగో మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళుడి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి. ఇదిగో మీరు వెళ్ళగానే ఇదిగో ఫలానా చోట ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటది. హల్లెలూయా. అందరం చెప్దాం, హల్లెలూయా. గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. ఆ గాడిదను, ఆ కట్లను విప్పి తోలుకొని నా దగ్గరికి తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా కూడా అరే ఎందుకు ఇప్పుతున్నారా, దాంతో మీకేం పనిరా అని అడిగితే మీరు చెప్పండి కదా, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే వెళ్ళారు 2 సేవకులు, 2 శిష్యులు వెళ్ళారు, కనుగొన్నారు. దాని కట్లు విప్పుతా ఉంటే యేసు ప్రభు చెప్పినట్టుగానే అడిగారు, ఎందుకురా విప్పుతున్నారంటే ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పారు. హల్లెలూయా. విప్పి వాళ్ళు మారు మాట మాట్లాడలేదు. తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలు ఆ గాడిద మీద కొత్త వస్త్రాలను, పట్టు వస్త్రాలను పరిచారు. యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద మీద అక్కడ కొంతమంది ఏం చేశారో తెలుసా, ఇదిగో ఖర్జూరపు మట్టలు లేదా ఈత మట్టలు పట్టుకొని ఓ జయోత్సాహముతో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వస్తున్నాడని చెప్పి గాన ప్రతిగానాలతో హోసన్నా జయమే, హోసన్నా జయమే అంటూ ఆ యొక్క యెరూషలేము పురవీధులన్నీ కూడా తిరిగారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగిన తర్వాత యేసు ప్రభు ఆ యొక్క ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ పట్టణాన్ని చూచి ఏడుస్తున్నాడట. అమ్మా ఏం చేస్తున్నాడు?
ఏడుస్తున్నాడు. అయ్యో, ఈ పట్టణము నా మాట వినట్లేదే, నా మాటలు త్రోసివేస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, పలుమార్లు తన కోడి తన రెక్కల కిందికి తన పిల్లల్ని కప్పినట్లుగా అనేక సార్లు నిన్ను దర్శించాను, కానీ నీవు ఎరగకున్నావు. రాతి మీద రాయి లేకుండా ఇదిగో నీ శత్రువులు వచ్చి నిన్ను పడగొడతారని చెప్పాడు. దేవుడు బాధపడిపోయాడు. ప్రేమ దేవుళ్ళారా, తర్వాత అదంతా వేరేది, కానీ యెరూషలేము దేవుడు జయోత్సాహముతో గాడిద మీద ఆయన ఊరేగింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కోరుకుంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో జంతువులు ఈ భూమి మీద ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాల మీద మనుషులు వెళ్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఏనుగులు ఉన్నాయి, ఒంటెల మీద వెళ్ళే వారిని చూసాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అవేమి కూడా కోరుకోలేదు. కానీ గాడిద, అమ్మా ఏంటి చెప్పండి? చాలా మంది చెప్పట్లే. నువ్వు చెప్పయ్యా, మేము వినడానికే వచ్చిన, అట్లా చూడడం గమనిస్తున్నారు. చెప్పాలి, మీరు మాట్లాడితేనే ఇటు నుంచి కూడా మాటలు వస్తాయి. హల్లెలూయా. గాడిద, ఎందుకయ్యా గాడిద అంటే అది ఎందుకు పనికిరానటువంటిది? అది మురికి బట్టలు అవన్నీ కూడా దాని మీద వేస్తే మోసుకుంటూ పోయి ఆ యొక్క కాలువ దగ్గరికి పోతుంది. అక్కడ ఉతికి మళ్ళీ బట్టలన్నీ వేస్తే అది మోసుకుంటూ వస్తుంది. ప్రియమైన దేవుళ్ళారా, మన కుటుంబంలో కూడా అంతే కదా. ఎవరైనా పనికి రాకపోతే పనికి రానటువంటి వారిని బట్టి ఈ పేరు పెడతారు. ఏమని? వాడు పనికిరాడు, ఆమె పనికిరాదంటే ఏమంటారు? గాడిదలాగా ఉన్నావురా, గాడిదలాగా ఉన్నావు, తెలవదా ఇంకా నీకు అంటారు. హల్లెలూయా. ఎందుకంటే గాడిద ఉపయోగం లేనటువంటిది. అందుకనే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన ఉపయోగం లేనటువంటి వారిని దేవుడు ఉపయోగించుకుని అంటాడు ఆయన. అందుకనే పౌలు గారు అంటాడు, ఘనులను ఇంకా గొప్ప వారిని సిగ్గుపరచడానికట దేవుడు లోకంలో నుండి వెర్రి వారిని, నీచులైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యెరూషలేము ఈ బహిరంగ మటలాదివారం రోజు కూడా దేవుడు అలాగే చేశాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీ కుటుంబంలో నువ్వు ఎన్నికలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ జీవితంలో ఇక నా బ్రతికెందుకు, ఇక నేను దేనికి ఉపయోగం లేదు అని ఒకవేళ అనుకుంటున్నావే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మట్టలాదివార సందర్భంగా దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు పనికిరానటువంటి గాడిదని ఎక్కాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద విప్పబడక మునుపు కట్టబడి ఉంది. ఈరోజు చాలా మంది కట్టబడ్డారు. ఆ గాడిద ఎవరో కాదు, నువ్వు నేనే. హల్లెలూయా. వాక్యం చెప్తున్నా, నేను ఒక గాడిద, మీరు ఒక గాడిద. మనం ఒకప్పుడు కట్టబడి ఉన్నాము. ఒకవేళ పాపము చేత శాపములో రోగ రుగ్మతల చేత కట్టబడి ఉన్నాము. ఎవరు విడిపిస్తారా? అయ్యో, మాకు ఎవరు దారి చూపిస్తారా? ఏంటి మా పరిస్థితి అని ఒకవేళ అందరూ ఒకప్పుడు ఎదురు చూసినటువంటి వారమే. అయితే దేవుడు, ఆ యొక్క విమోచకుడైన దేవుడు మన దగ్గరకు వచ్చి ఆ పాపపు కట్లన్నిటిని కూడా విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని మందిరంలో కూర్చొని ఆయనను ఆరాధిస్తున్నాము, ఆయన పాట పాడి దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. అయితే ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళుడి. హల్లెలూయా. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. ఆమేన్. మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడిన గాడిద ఉంది. దాన్ని విప్పి
నా యొద్దకు తోలుకొని రండి. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా పాపములో కట్టబడి ఉన్నారేమో, నీ బంధువులలో, నీ రక్త సంబంధులలో ఎవరైనా నీ ఎదురుగా ఉన్నవారు కట్టబడి ఉన్నారేమో, ఆ రోజు శిష్యులకు చెప్తున్న దేవుడు ఈరోజు ప్రార్థన మందిరంలోనికి పాల్గొన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు ఆయన, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి. హల్లెలూయా. మీరు వెళ్తే మీకు కనబడుతుంది ఏ కుటుంబము ఏ పరిస్థితులతో కట్టబడింది. కొంతమంది మాంత్రిక శక్తుల చేత, మాంత్రిక కట్ల చేత కట్టబడ్డారు, మరి కొంతమంది త్రాగుడు చేత కట్టబడ్డారు, మరి కొంతమంది పేకాట చేత కట్టబడ్డారు, కొంతమంది వ్యభిచారము ద్వారా కట్టబడ్డారు. మీకు అర్థమవుతుంది. వారి కట్లను విప్పండి. విప్పేటప్పుడు అడుగుతారు, హే ఎందుకయ్యా నీకు ఊరికే వచ్చి చెప్తా ఉంటావు, ఎందుకు ఇది అని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి, ఇది ప్రభువు నాకు కావలసినదని చెప్పలు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభువుకు కావలసిందని చెప్తే ఆ మాట విని వారు పంపించేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఒకవేళ ఉన్నారేమో కట్టబడినటువంటి వారు. నా యేసుక్రీస్తు ప్రభువు ఆ కట్ల నుండి విప్పడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు యెరూషలేము పురవీధులలో జయోత్సాహముతో ఆయన ఊరేగింపబడ్డాడు. అలాగనే కట్టబడినట్లుగా కొంతమంది ఉలుక్కుండదు పలుకుండదండి. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటే ఆ ఉలుకుండదు పలుకుండదు, ఏదో వచ్చాము విన్నాము వెళ్ళాము అన్నట్లుగానే ఉంటుంది, కానీ వాక్యానికి స్పందన లేదు. పాటలు పాడరు, కట్టబడ్డారు. సాతాను గాడు కట్టి వేశాడు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు కదా, మేము విప్పబడ్డాము, మాకు స్వతంత్రత వచ్చింది అనుకుంటున్నారు, కానీ లేదు. నువ్వు పాటలు పాడట్లేదంటే, చప్పట్లు కొట్టట్లేదంటే, దేవుణ్ణి ఫ్రీగా నువ్వు స్వేచ్ఛగా ఆరాధించలేకపోతున్నావంటే నువ్వు కట్టబడ్డావు. జాగ్రత్త. హల్లెలూయా. ఈ ఆదివారపు ఆరాధనలో ఆ కట్లన్నిటిని నా దేవుడు తెంపివేయునుగాక. ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా మార్చబడదురుగాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఆమెను లేదేం లేదు, ఇక మా జీవితం లేకపోతాది. అవిశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసం వస్తుంది. దేవుడి తన సేవకుని మాటను దేవుడు రుడిపోస్తానని చెప్పాడండి. ఇక్కడ మాట వచ్చినప్పుడు నువ్వు హృదయపూర్వకంగా దాన్ని ఆహ్వానించుకొని ఆమెనని చెప్తే దేవుడు నీ కుటుంబంలో ఎందుకు జరిగించాడు, నీ జీవితంలో ఎందుకు జరిగించాడు. చాలా మంది ఏదో వచ్చాము పోతున్నాము చెప్పుకొని పోరాదయ్యా అనేటట్లుగానే ఉన్నారు తప్ప అది చాలా ప్రమాదకరము. నిన్ను నీవు మోసపరుచుకుంటావు సహోదరుడా. ఆ రోజు కట్టబడిన గాడిద గురించి చూస్తే మీరు దేవుళ్ళరా చూడండి, ఎన్నో ఉన్నాయి బైబిల్లో గాడిదలు. హల్లెలూయా. అది ఇప్పుడు సందర్భం కాదులే, కానీ మనకి సమయం కూడా అయిపోతూనే ఉంది. హల్లెలూయా. చెప్దాం అందరం చేతులెత్తి. హల్లెలూయా. ఆ గాడిద ఎన్నికలేనటువంటి గాడిదను దేవుడు కోరుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎన్నికలేనటువంటి స్థితిలో ఉన్నావేమో. అమ్మా ఇది చూడండి, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరు నిన్ను ఎన్నిక చేయట్లేదేమో, అయ్యో ఏంటి నా జీవితం ఇక ఇంతేగా నా బ్రతుకొని ఒకవేళ నువ్వు కృంగి 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 వేసారిపోతున్నావేమో, ఇదిగో ఈ సువర్తమానం దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కట్టబడిన గాడిదనే కోరుకున్నాడు, విప్పబడిన గాడిదను కోరుకోలేదు ఆయన. అందుకని అంటాడు, నేను పాపులనే పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎవడున్నాడంటే నీతిమంతులు? అందరూ పాపులే. హల్లెలూయా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం ఘోషిస్తుంది. ప్రియ దేవుళ్ళారా, మీ కొరకు నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు.
వైద్యుడు, డాక్టర్ ఎవరికి అవసరమయ్యా అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి కాదు. ఎవరికి? రోగంతో ఉన్నవాడికే డాక్టర్ అవసరము. ఈరోజు యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు. విప్పబడినటువంటి గాడిదల కోసం రాలేనా, కట్టబడినటువంటి వారి కోసం వచ్చాడు. ఇక ఎవరైనా గాడిద అంటే ఒప్పుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా, ఒప్పుకోరు. ప్రేమ దేవులారా, అలాగే పావురం అని కానీ, ఇంకేంటిది, గొర్రె అని కానీ, ఇంకేదనంటే స్వేచ్ఛగా దాన్ని స్వీకరిస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యలో ఒక అతను తిరుగుతా ఉన్నాడు, పిచ్చోడు. హల్లెలూయా. గొర్రెలు 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 అని తిరుగుతున్నాడు. నిజమే, మేము దేవుని నమ్మినటువంటి వారము, గొర్రెలము. ఒక రోజు రాబోతా ఉంది, గొర్రెలు మేకలు వేరు చేయబోతున్నారు. గొర్రెలన్నీ పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాయి. నువ్వు మేకవు కాబట్టి గొర్రె అంటున్నావు, నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈ మాటలు విన్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు కట్టబడి ఉన్నావేమో నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ నువ్వు విప్పబడితే నీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళండి. ఇద్దరిని పంపించాడట. అక్క, ఎంతమందిని? ఒక్కరినా? ఒక్కరేదంటే వంటిగాడే, ఒంటరి వాడే, అది వేరు. హల్లెలూయా. ఒంటరైన వాడిని సాతాను గాడు శోధిస్తాడట. అవ్వమ్మని చూస్తే ఒంటరిగా ఉందట. ఈ సమయంలో ఈమెను మోసపరచొచ్చని చెప్పి ఒంటరిగా ఉన్నప్పుడే వెళ్ళింది. అందుకనే దేవుడు ఎక్కడికి పంపించినా ఇద్దరిద్దరిగా పంపించాడు. హల్లెలూయా. మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు ఒంటరిగా వెళ్తే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో అందుకనే అంటున్నాడు, మీరు ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు వెళ్ళి ఆ కట్టబడిన గాడిదను విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు వెళ్ళే పరిస్థితిలో నువ్వు ఉండాలి, విప్పే పరిస్థితిలో నువ్వు ఉండాలి. దేవుడే వాడుకొనుగాక. హల్లెలూయా. ఆ గాడిదను ఏ విధంగా వాడుకోవాలో దేవునికి తెలుసు. నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అందుకనే కదా ఆయన అన్నాడు, సర్వలోకమునికి వెళ్ళి. అమ్మా చెప్పాలమ్మా, చాలా మనకు తెలియదు ఈ మాట. దాదాపు ఎప్పటి నుంచో వింటున్నారు, అలాగని చూస్తున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. హల్లెలూయా. ప్రకటించే బాధ్యత నీది, నాది. వాడుకోవాల్సిన, కార్యం చేయవలసిన బాధ్యత దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గారడి సీమోను. ఎవరండి? గారడి సీమోను ఉన్నాడు. అతను కూడా కట్టబడ్డాడు. ఒక రోజున పేతురు, యోహానులు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అది చూసిన గారడి సీమోను ఏం చేస్తా తెలుసా? ఆ గాడిదలు చేయబట్టట ఆ ఊరులందరినీ మభ్యపరుస్తున్నారట. దేవుని మహాశక్తి ఈయనే, దేవుడే మనిషిగా వచ్చాడని అనుకుంటారట. కానీ అబ్బా, ఈ ఒక్కవారు నాకు దొరికితే ఇంకా నన్ను మించినోడు ఉండడు అనుకున్నాడు. కొంత డబ్బు సొమ్ము తీసుకొచ్చాట, సేవకుల దగ్గర పెట్టి అంటున్నాడట, అయ్యా, మీరు చేయబడితే ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో నేను కూడా ఆ విధంగా చేయబెడితే పరిశుద్ధాత్మ రావాలి, ఆ వరాన్ని నాకు అమ్మండి అని చెప్పి కొంత ద్రవ్యాన్ని అక్కడ పెట్టాడట. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? కొంతమంది చూస్తున్నారు అటు ఇటు, ఎవరెవరిని గమనిస్తున్నారో మరి. అందరిని గమనించి నిన్ను పోగొట్టుకుంటే వేద్దాం తల్లి, తండ్రి, మీకే ఈ మాటలు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఆ ద్రవ్యము చేత ఆ యొక్క వరాన్ని కొనాలని చూశాడు. అప్పుడు పేతురు గారు అంటున్నాడు, నీ వెండి నీతో నశించునుగాక. దేవుని వరాన్ని ద్రవ్యము పెట్టి కొనాలనుకుంటున్నావా? నువ్వు ఘోర దుష్టత్వంలో
దుర్నీతి అనే బంధకాలతో కట్టబడి ఉన్నావు సీమోను అని హెచ్చరించాడు. ఈరోజు చాలా మంది ఘోరమైన దుర్నీతితో బంధకాలలో కట్టబడి ఉన్నారు. ప్రియమైన దేవుళ్ళారా, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రతి ఒక్కరూ కట్ల నుండి విడుదల పొందుదురుగాక. ఆమేన్. ఒకవేళ దుర్నీతి, దుష్టత్వము అనే బంధకాలు నీకు ఉన్నాయేమో, నీకు తెలియదు. నీకు నువ్వేమనుకుంటావంటే నేను పర్ఫెక్ట్ అనుకుంటావు. హల్లెలూయా. అద్దం ముందుకు వెళ్తేనే నీ లోపాలు కనబడతాయి. వాక్యము ముందుకు వస్తేనే నీలో ఉన్న ప్రతి లోపము కనబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నాడు, ఆనాడు సీమోను ఘోరమైన దుష్టత్వములోను ఆ దుర్నీతి అనే బంధకాల చేత, కట్ల చేత కట్టబడి ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఈ వాక్యము నీకే. ఆ కట్ల నుండి విడుదల పొందుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన మందిరం, సమాజ మందిరంలో ఈ విధంగానే వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకులు వచ్చి కూర్చున్నారు. వచ్చిన వారందరికీ కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అమ్మా ఏం చేస్తున్నాడు? చెప్పాలి. ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ప్రకటిస్తుంటున్నాడు. వాక్యం చెప్తూ అలా చూస్తే అక్కడెవరో ఒక ఆమె కనబడింది, ఆయన కంటిలో పడింది. అమ్మా అక్కడెవరో యేసు ప్రభు కంటిలో పడింది. వాక్యం చెప్పడం ఆఫ్ చేసి ఆయన, అమ్మా నిన్నే లే అని లేపాడు. ఆమంటుంది, ఏందయ్యా ఎవరిని అంటుంది. చూస్తే ఆమె ఎలా ఉందో తెలుసా? గూనిగా ఉంది. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నారు, నా మందిరంలోనికి వచ్చింది ఏంటి, పరిపూర్ణమైన స్వస్థత లేకుండా గూనితో బాధపడుతూ ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? 18 ఏండ్ల నుండి అట. అమ్మా ఎన్ని ఏండ్ల నుంచి? 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము చేత కట్టబడింది. అమ్మా ఎక్కడుంది ఆమె? చెప్పాలమ్మా ఎక్కడుంది? అదే ఎక్కడ ఉన్నది? దేవుని మందిరంలో. హల్లెలూయా. వామ్మో చూడండి ఎక్కడుంది? దేవుని మందిరంలో. ఎన్ని సంవత్సరాలు అంటాక? 18 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది, పాటలు పాడుతూనే ఉంది, ఓ హల్లెలూయా హల్లెలూయా అంటూనే ఉంది. కానీ ఇంకా బలహీనమే. ఆ దెయ్యం ఆమెనట జుట్టు పట్టి కిందికి వంచి పట్టిందట, కట్టివేశాడట. అరే నా ప్రార్థన మందిరంలో అలాంటి వ్యక్తి ఉండడం ఏంటని చెప్పి దేవుడు లేపి ఆమె మీద చేతులు పెట్టి, నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందుదువుగాక అని చెప్పగానే వెంటనే ఆమె చక్కగా నిలబడిందట. హల్లెలూయా. గూనిగా ఉన్నటువంటి ఆమె ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే పైకి చూస్తుందా? అమ్మా చూస్తుందా? ఎలీషా గారు అనేవాడు, పంది చూపట. హల్లెలూయా. ఆకాశంలో మెరుస్తుంటే ఆ పంది అనుకుంటుందట కదా, ఒరే నన్ను ఎవడ పుటదిస్తున్నారా అనుకుంటుందట. హల్లెలూయా. ఎందుకంటే అది చూడదు, కింద చూపే. ఈరోజు చాలా మంది సంఘములో ఉండి కూడా బలహీనపరచబడి దెయ్యము ఏ విధంగా అయితే ఆమెకు గూని దయచేసిందో, ఆమె గూని ఉండడం వల్ల పైకి చూడలేనటువంటి పరిస్థితి, ఆకాశము వైపు కన్ను లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా? హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? హల్లెలూయా. ఏమో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, టైం అయిపోతుందండి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచేది. కానీ ఆ రోజు యేసు ప్రభు ఆమె మీద చేతులుంచి బలహీనతల నుంచి విడుదల కలుగును అనగానే ఆమె చక్కగా లేచి నిలబడింది. చెప్పలు పడదాం హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ
ఆ విధంగా నువ్వు ఉన్నావేమో. ఒక గూని లేకపోవచ్చు, కానీ భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు ఉంచుతున్నావేమో. అమ్మా అనలారా, దండం చెప్తున్నాను, చివరి దినాలు వాక్యము కరువయ్యే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఓ గడ్డు కాలం, శ్రమ కాలం ప్రారంభమయ్యే రోజులు ఇవి. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. వీరుమారు మాత్రమే ఉండి నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. విన్న దాని ప్రకారం ప్రవర్తించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. రాబోయే కాలంలో ఈ బైబిల్ గ్రంథాలు ఉండవు. రాబోయే కాలంలో వాక్యము ఈ విధంగా నిలబడి ప్రకటించే పరిస్థితులు ఉండవు. ఇన్ని సంవత్సరాలుగా విన్న వాక్యాన్ని మనసులో ఉంటే దాన్ని ఎవరు తీసివేయలేరు. ఆమేన్. ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెడితే ఇక చేసేది ఏం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నవి లేనట్టుగా మార్చి చూపెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే జాగ్రత్త. ఒకవేళ ఆ బలహీనత చేత కట్టబడి ఉన్నావేమో, ఇప్పుడైనా విడుదల పొందు. దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. అక్కడ రాయబడింది, సాతానంట 18 సంవత్సరాల నుంచి తన కట్ల చేత కట్టి పెట్టాడట. ఇంటికి వెనక చదవండి, చదివించే సమయం లేదు. హల్లెలూయా. ఏ కట్లమ్మా? సిస్టర్లు చెప్పండి అమ్మా, అట్నే చూస్తున్నారు. హల్లెలూయా. సాతాను కట్ల చేత కట్టబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో ఎలాంటి కట్లు ఉన్నాయి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి లోబడండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. మనుషులే అంటారు, నువ్వు పనికి మాలినోడివిరా, నువ్వు దేనికి పనికి రావుడు అంటాడు. కానీ ఆ పనికి మాలినవాడే ఆనాడు పనికి మాలినటువంటి గాడిద ఎందుకు పనికి రాదు? ఓ మురికి బట్టలను ఎత్తుకొని చాకిరేవుకు పోయేటటువంటి గాడిదను ఉపయోగించుకున్నాడండి దేవుడు. నిన్నెందుకు ఉపయోగించాడు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ యొక్క కట్ల నుండి మనం విడుదల పొందుదుముగాక. లాస్ట్ జర్నీ చూడండి. ఇక ఆ విధంగా బహిరంగముగా వెళ్తే, అన్ని రోజులు బహిరంగంగా వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. అక్కడ ఏమైనా గలిబిలిగా ఉంటే చిన్నగా తప్పించుకొని దేవుడు మళ్ళీ వేరొక మార్గంలోకి వచ్చాడట. మీరు బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది. హల్లెలూయా. ఏంటి అనేసి శాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రంలో వచ్చి ఏంటి అని చెప్తే అక్కడ గొడవ జరుగుతుందని తెలిస్తే చిన్నగా ఎవరికి చెప్పకుండా యేసు ప్రభు మళ్ళా వేరే మార్గంలోకి వెళ్ళి వేరే ప్రాంతంలోకి సువార్త ప్రకటించేవాడట. ఆ విధంగా ఉన్నాడు. కానీ ఈ రోజు మట్టలాది వారము బహిరంగముగా జయోత్సాహముతో ఆయన యెరూషలేమునకు వస్తున్నాడు. ఆయన టైం సమీపించింది. ఇక నా సమయం వచ్చేసింది. అనేకుల పాప పరిహారము నిమిత్తము నా ప్రాణము పెట్టే సమయం వచ్చేసింది అని చెప్పి జయోత్సాహముతో ఆయన ఊరేగించబడ్డాడు. ప్రియమైన దేవుళ్ళరా, ఒక్క నిమిషం ఆలోచించుదాం. ఆ లాస్ట్ జర్నీలో కూడా ఇక ఆ గ్రామంలోకి వెళ్తే పాపులు వాళ్ళెవరు? సైనికులు పట్టుకుంటారు, ఆయన్ని సిలువ చంపేస్తారు. ఆ టైంలో కూడా దేవుని ఆలోచన చూడండి. కొంతమంది కట్టబడ్డారు. నువ్వు పోయేటప్పుడు కట్టబడిన దాన్ని విప్పిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఆ టైంలో కూడా కట్టబడిన గాడిదను విప్పి తోలుకొని రండి అంటున్నాడు. ఈరోజు ఎంతమంది కట్టబడి ఉన్నారో ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుదాం. తల్లి, నీ కుటుంబంలోనే ఉండవచ్చు, నీ కుటుంబంలోనే నీ బంధువులలో ఉన్న ఎంతో మంది, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నీ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, నీ రక్త సంబంధికులు ఉండొచ్చు, బంధకాల చేత బంధింపబడి ఉండొచ్చు, శాపము పాపము సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు, వెళ్ళండి, వెళ్ళి నన్ను విప్పి తోలుకొని నా దగ్గరికి రండి. కార్యం చేసేవాడు యేసయ్యా, వాడుకునేవాడు యేసయ్యా. హల్లెలూయా. ప్రేమైన దేవుళ్ళరా, అదెంత తర్వాతట
బైబిల్లో లేదు, కానీ ఎలీషా గారు చెప్పాడు. ఏంటంటే ఈ గాడిద అనుకుందట, ఏమనుకుంది చేస్తా, వామ్మో చూడు, అన్ని కొత్త బట్టలు వేసి నన్ను అలంకరించాడు, నా కాలికి మట్టి అంటకుండా ఇంట్లో ఎప్పటి నుంచో దాచిపెట్టు, బీరువాలో దాచిపెట్టుకున్నటువంటి పట్టు చీరలు, ఇంకా ఏంటక్క అవన్నీ ఏంటో అవన్నీ తీసుకొచ్చి మట్టి అంటకుండా నా కాళ్ళ ముందు వేశారని, అది మహా ఇదేతుందట. అది కాలువ కట్టకపోయిందంట, ఇంకొక గాడిద ఉందట, అది మంచిగా మేస్తా ఉంది. ఏం చేస్తుంది చెప్పండి? అందుకని అంటారు కదా, కూసే గాడిద వచ్చాయంట, మేసే గాడిద నుంచి అడుగుంటుందట. మంచిగా మేస్తా ఉంటే ఈ గాడిద వచ్చి, ఓ ఇటున్నావా, చూసావా నాకెంత ఇది జరిగిందో, అసలు నువ్వు చూడు ఎప్పుడు ఈ కాలువ కట్టలోనే తిరుగుతూ ఉంటావు గడ్డి వేసుకుంటూ, నాకు చూడు ఎంత హోదా వచ్చిందో అనుకుందట. నిన్ను బట్టి కాదులే, నీ మీద యేసయ్యున్నాడు కాబట్టి. లేదు లేదు, ఈ గాడిద తన మీద యేసు ప్రభు ఉన్నాడని మర్చిపోయిందట. అమ్మా, ఈ గాడిద తన మీద యేసు ప్రభు ఉన్నాడని మర్చిపోయిందట. లేదు లేదు, అది సరే, రేపు కూడా అలా తిరుగుతా చూడు, వాళ్ళందరూ వచ్చి నన్ను అలాగే చేస్తారని. ఏమైంది మిళ్ళారా? నిన్నటి దినానంటే యేసు ప్రభు ఉన్నాడు, దానికి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఈరోజు పోయి తిరుగుతా ఉంటారే. నిన్న బీరువాలో దాచుకున్నటువంటి పట్టు చీర తీసుకొచ్చేసిందంట మరియమ్మ. ఆ మరియమ్మ దగ్గర పోతే మరియమ్మ అసలు పట్టించుకోవట్లేదట. హల్లెలూయా. అబ్రహాం దగ్గర పోతే అబ్రహాం పట్టించుకోవట్లేదట. ఇక ఇది కోపం వచ్చి నిన్నేమో కొత్త బట్టలు తీసుకొచ్చి నా మీద వేశారు, నా కాళ్ళ పొడుగుతూనే పడిచారు, ఈ రోజు ఒక్కరు కూడా నేను పట్టించుకోవట్లేదట. ఇక అరవడం మొదలు పెట్టిందట. అమ్మా, ఏం చేయడం? అరవడం మొదలు పెట్టిందట. గాడిదరుపు ఎలా ఉంటుంది? ఎవరో పొద్దాకు పనికి పోయి పడుకున్నాడట. ఇంద్ర నాయన అనేసి, దీనికి ఎక్కువైందనేసి ఒక దుడ్డు కర్ర తీసుకోరట, దానికి కర్ర ఇరిగేదాకా కొట్టాడట. హల్లెలూయా. అప్పుడు అక్కడ పోయినాక చూసావా, నిన్న యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ ఘనత. హల్లెలూయా. అమ్మా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటే, నువ్వు డబ్బు కలిగి ఉన్నా నీకు గౌరవం వస్తుందో రాదో, ఒకవేళ నువ్వు ఉన్నతమైన కులములో పుట్టినటువంటి వ్యక్తివైనా గౌరవం ఉంటుందో లేదో, కానీ యేసుక్రీస్తు ప్రభువుని గనక కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది హెచ్చించబడుతున్నారు కానీ యేసు ప్రభువును మర్చిపోతున్నారు. యేసు ప్రభువునే బట్టే నీకు ఆ గౌరవము సంఘములో. హల్లెలూయా. నీ కులాన్ని బట్టి కాదు, నీకున్న డబ్బుని బట్టి కాదు, యేసు ప్రభు నీ మీద ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ దేవుళ్ళరా, ఇంతమంది గొప్పలుగా అందరూ పెద్ద చదువులు చదువుకున్నవారు అందరూ ఒక వాక్యం వింటున్నారు. అల్పులమైన దేవుడు మమ్మల్ని ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు ఇక్కడ చెప్తుంటే ఎందుకు అంతమంది వింటున్నారంటే, ఈ రమేష్ అనే గాడిద మీద యేసయ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న సేవకులపై యేసయ్య కూర్చున్నాడు కాబట్టి ఈ మాటలు ప్రకటిస్తుంటే అనేకులు గొప్ప వారు వచ్చి మాటలు వినగలుగుతూ ఉన్నారు. ఈ మహిమంతా కూడా దేవునికే చెందునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మా నీతి కాదు, మా గొప్ప కాదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎంత బాధ, కన్నీరు వస్తూ ఉంటది. ఏ పార్టీ వారము, మా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పార్టీ వాడిని, ఏంటి ప్రభువా? అదే అంటాడు దావీదు కూడా, తండ్రి ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. కారణం రెండోది ఏమి లేదండి, మొట్టమొదటిదే యేసయ్య ఎక్కాడు. ఆమేన్. చెప్దాం హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నికలైనటువంటి వారమే, ఈ లోకంలో దేనికి పనికినటువంటి నీచులమే, కానీ దేవుడు నీచులైన వారిని ఎన్నుకున్నాడట. ఘనులైన వారిని, గొప్ప వారిని సిగ్గుపరచడానికి, చదువు లేనటువంటి వారిని, ఇంకా ఏంటిది, నీచులైనటువంటి దేవుడు నిలబెట్టి వాక్యాన్ని ఆయన ప్రకటించుకుంటున్నాడు.
నేను నాతో ఉన్న ఇద్దరు సేవకులు ప్రేమైన దేవుళ్ళారా మా మీద యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈరోజు కట్టబడినటువంటి గాడిదను విప్పి తోలుకొచ్చినప్పుడు యేసయ్య దాన్ని వాడుకున్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో, సమాజంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు ఒకవేళ పనికిరాని అనుకుంటున్నావేమో, ఎందుకు ఇక నా జీవితము ఇక వ్యర్థమని ఒకవేళ అనుకుంటున్నావేమో, సహోదరుడా సహోదరి, యేసయ్య చేతులకు అప్పగించుకో. ఆయన నిన్ను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకొనును గాక. అమ్మా, మనం ఏం చేయాలి? వెళ్ళాలి, సువార్త ప్రకటించి విప్పి చర్చి తీసుకురావాలి, అంతే. తర్వాత చూసుకునే పని అంతా కూడా ఎవరిది? చెప్దాం, ఎవరిదమ్మా? యేసయ్యది. హల్లెలూయా. అందుకనే లాస్ట్ జర్నీలో కూడా కట్టబడిన వారిని గురించి యేసయ్య ఆవేదన చెందిస్తున్నాడు. చివరిగా నేను ముగిస్తున్నాను. సంఘములో ఉన్న మనందరూ కూడా దేవుడు చెప్తున్నాడు, ఇది భయంకరమైన సమాజం తయారవుతా ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు ఈ మట్టల ఆదివారం సందర్భంగా, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, కట్టబడిన గాడిద ఉంది, దాన్ని విప్పి తోలుకొని నా దగ్గరికి రండి. ఎవరైనా ఇది ఎందుకు అనేసి అంటే ఇది ప్రభువునకు కావలసి ఉందని చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమందికి అయ్యా త్రాగమాకంటే వేలో అంటాడు కదా, ఎందుకు? వాడి డబ్బు వాడి ఇష్టం, వాడు తాగుతూ ఉంటే నీకెందుకని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు తాగి రోడ్ల మీద పడితేనట కుక్కలు వచ్చి వాడు మూతి నవ్వుతున్నాయట. అది వాడికి సంతోషం. హల్లెలూయా. అది వాడికి ఆనందం. తాగొద్దు నాయన, జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు రోడ్డున పడతాయి అని చెప్తే ఆరోగ్యం పాడైపోని చెప్తానట వాడికి కోపం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇది ప్రభువుకి కావలసి ఉందని చెప్పండి. ఆమేన్. చెప్పండి, ఎవరికట? నేను చెప్పింది చెప్పండి. ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మీకు ప్రశ్న వేస్తే ఎందుకు చెప్తున్నారు ఏంటంటే ఇది ఈ గాడిద దేవునికి కావలసి ఉంది అని చెప్పండి. హల్లెలూయా. ఎంతో మంది అడ్డగిస్తారు. వాక్యమే చెప్తా ఉంది, అంత్య దినాలలో ఇవన్నీ వేదనకు ప్రారంభము. సేవకులు చంపేట, ప్రవక్తలను చంపేట అనుకుంటారంట. మేము దేవునికి సేవ చేస్తున్నామంటారట. వాక్యమే చెప్తుందండి. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలలో, 23 అధ్యాయాలలో రాకడను గురించినప్పుడు దేవుని సేవకులను చంపేసి మేము గొప్ప పని చేసామని విర్రవీగుతారు. దేవునికి సేవ చేస్తున్నామని విర్రవీగే రోజులు రాబోతా ఉన్నాయి. జాగ్రత్త సంఘమా, ఇంకెంతకాలం నిద్రపోతాం? మెలుకోవాలి. మన దాకా వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో మణిపూర్ అది ఇది అని అనుకున్నాము, కానీ మన దాకా వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీతో కలిసిన ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవే సిద్ధపడకపోతే నీ కుటుంబాన్ని ఏమి సిద్ధపరుస్తావు? నీ గ్రామాన్ని సిద్ధపరుస్తావు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు, నిన్ననే వచ్చింది తీర్పు, మనందరూ విన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఘోరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఆత్మల కొరకు ఎంతగానో ద్రోషముతో నిలబడ్డాడు. అటువంటి సేవకుని మీద అనేక నిందలు మోపి కేసు క్లోజ్ చేసేశారు, అయిపోయింది. ఇది వేదనకు ప్రారంభమే అని వాక్యం చెప్తుంది. అంతము వెంటనే రాదు. ఇది వేదనకు ప్రారంభము, వేదనకు ప్రారంభము, వేదనకు ప్రారంభము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. నిన్ను నీవు జాగ్రత్త చేసుకో, నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకో, నీతో కలిసిన వారిని జాగ్రత్త చేసుకో. ఒకవేళ కట్టబడి ఉంటే ఈ మట్టల ఆదివార సందర్భంగా నీ కట్లన్నిటి నా దేవుడు విప్పునుగాక, నీకు పాప విముక్తి దయచేయునుగాక.
నీకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుగ్రహించునుగాక. యేసయ్య నిన్ను తనకు వాడుకునే పాత్రగా చేసుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ప్రార్థన పూర్వకంగా ఉండండి. నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. ఇప్పుడున్న రోజులలో నిర్లక్ష్యం పనికిరాదు, సోమరితనం పనికిరాదు. ఎప్పటికప్పుడు ఎలక్ట్గా ఉండాలి దేవునిలో. ఇంకా సంపాదన అని కాదు, అంటే సంపాదించుకోవద్దని కాదు, కానీ ఎక్కువ ఆయన చెప్పాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును అన్నాడు. వాటి కొరకు పోరాడండి. దేవుడి ఇచ్చే నిత్య జీవాన్ని అనుభవించండి. దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితంలో ఫలింప చేయునుగాక. కట్టబడిన ప్రతి ఒక్కరిని విడిపించునుగాక. అందరము లేచిలబడదాము. చివరిగా ప్రార్థన.